వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మహమ్మద్. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ లిక్కర్ స్కామ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అసలు ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర ఏం చేస్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్, హౌ యూ? నమస్కారం. అసలు డైరెక్ట్ టు ద క్వశ్చన్, కల్తీ లిక్కర్ స్కామ్లో ఉన్నదంతా టీడీపీ నాయకులే కదా, వైసీపీ వాళ్ళు చేశారని ఎలా అంటారు మీరు? ఇవాళ లాస్ట్ 5 years ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మద్యం విధానం అందరం కూడా మనం చూసాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ప్రైస్ పెంచడం, అట్లాగే షాప్స్ అన్నిటి కూడా వాళ్ళ మనుషులు పెట్టుకోవడం, అంటే పేరుకి గవర్నమెంట్ షాప్స్ కానీ దాంట్లో వర్క్ చేసిన మొత్తం కూడా వాళ్ళ మనుషులు పెట్టుకున్నారు, దాన్ని ఒక ఏజెన్సీకి ఇచ్చుకున్నారు. అట్లాగే దానికి సంబంధించి డిస్టిలరీస్ అన్నిటికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్స్ మాత్రమే వచ్చేలా చేశారు. అలాగే మల్టీనేషనల్ బ్రాండ్స్ కానీ ఇంకా ఏదైతే ఇండియాలో బాగా వైడ్ పబ్లిసిటీ ఉన్నటువంటి బ్రాండ్స్ కానీ టోటల్ కట్ చేసేసి వీళ్ళు సొంతంగా కొన్ని బ్రాండ్స్ని సృష్టించి అవి మాత్రమే షాప్స్లో ఉండే విధంగా చేసి అనేక మందికి ఆ రోజున టెస్టులు చేస్తే మొత్తం కూడా దాంట్లో ఆ టెస్టులో ఇందులో హార్మ్ఫుల్ ఉందని చెప్పి చాలామంది చెప్పిన కనీసం ఏ రోజు కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎప్పుడు ఒక రివ్యూ కూడా చేయాల, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాల, ఎవరి మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. అదే కాకుండా మరి ఆ రోజున కల్తీ లిక్కర్ మనం ఇక్కడ చూసాం, జంగారెడ్డిగూడెం 27 మంది చనిపోయారు. అట్లా చాలా ప్రాంతాల్లో జరిగినాయి. లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలామంది చనిపోయారు. దగ్గర దగ్గర 30,000 పైన మంది పైన చనిపోయారు అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి దీని ప్రకారం. అలా కాకుండా హెల్త్ రకరకాలుగా చాలా ఎఫెక్ట్ అయిపోయింది చాలామందికి కూడా. ఇవన్నీ కూడా చూసిన తర్వాత 2024 ఎన్నికలైన తర్వాత మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇమీడియట్గా అవన్నీ కూడా కట్ చేసుకుంటూ వచ్చేసాం. అన్ని బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్ చేసాం. అట్లాగే గవర్నమెంట్ షాప్స్ ఏదైతే ఆక్షన్ సిస్టమ్ పెట్టి ఆ ఆక్షన్ సిస్టంలో అందరూ కూడా పాల్గొనేలాగా చేశాం. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరికీ దీంట్లో వాళ్ళు లాటరీ సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అట్లాగే అన్ని బ్రాండ్స్ ఇక్కడ తీసుకొచ్చాం. సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే విధంగా 99 రూపీస్ బ్రాండ్ తీసుకొచ్చాం. ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తాం. ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంటుంది. గతంలో సెబ్ అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి 2గా చీల్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం సాగడం కోసం ఎక్కడ ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఆ రోజున సెబ్ అని పెట్టారు. ఆ సెబ్లో వాళ్ళు అసలు నిర్వీర్యం అయిపోయారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక్క వేదిక మీద తీసుకొచ్చి దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని కూడా స్ట్రెంథెన్ చేసి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చెక్ చేసి వాళ్ళు నవోదయం పెట్టి దగ్గర దగ్గర 21 జిల్లాల్లో ఇవాళ 100% ఐడి ఫ్రీగా చేయగలిగారు. మిగతాయి కూడా ఒక 1 month లోపు చేయబోతాం. అట్లాగే ఏదైతే ఎప్పటికప్పుడు ర్యాండమ్ చెక్స్ చేస్తున్నాం, చేసిన సందర్భంలో మొలకల చెరువులో జరిగినటువంటిది మా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసిన వెంటనే దాన్ని ఎక్కడ మూలాలు ఉన్నాయి, ఎవరున్నారు ఏంటని కూడా మళ్ళీ తీసాం. దీంట్లో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, దీంట్లో అందరూ ఉన్నారు. గతంలో వీళ్ళకి వాళ్ళకి కూడా సంబంధాలు ఉన్నాయి. అందుకనే మా పార్టీతో సంబంధం ఉందని ఇమ్మీడియట్గా అతను జయచంద్ర రెడ్డిని కూడా సస్పెండ్ చేశాం. అట్లాగే ఇందులో వైఎస్ఆర్ పార్టీలు వీళ్ళకి వాళ్ళకి లింక్స్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు చేశారని అందరూ జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి దీన్ని పార్టీలకు అంటగట్టకుండా ఇలాంటి చేసే వ్యక్తులను ఎవరినైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా డిపార్ట్మెంట్గా టాలరేట్ చేసే పని లేదు. అక్కడ నిర్లక్ష్యం వహించినటువంటి SHO ఎవరైతే అక్కడ ఉన్నటువంటి CIగా ఉన్నటువంటి ఆవిడ మీద కూడా యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా ఉన్నా అక్కడ ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్. అందుకని ఇప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలనే దానికోసమే ఇవాళ మేము ఒక సిట్ కూడా ఏర్పాటు చేసాం. అంటే గతంలో మీరు 30,000 మంది చనిపోయారు జగన్ కల్తీ వల్ల అని చెప్తున్నారు కదా, దానికి ఏదైనా ఆధారాలు చూపించారా? అంటే మీరు ప్రభుత్వం వచ్చి 16 months అయింది, ఎవరి మీద చర్యలు తీసుకున్నారు మీరు? అందుకనే ఇప్పుడు సిట్ వేసాం కదా, సిట్ అంతా కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే మిథున్ రెడ్డి కూడా మిగతా వాళ్ళందరూ కూడా బెయిల్లోంచి వచ్చేసారు. ఇది సిట్ వైఫల్యం అంటారా లేకపోతే ప్రభుత్వ వైఫల్యం అంటారా? అది కోర్టులో ఉన్నటువంటి ఎక్కడో లోటుపాట్లు లొసుగులు పట్టుకుంటారు. దానివల్ల వాళ్ళు బెయిల్ తెచ్చుకోవచ్చేమో కానీ కేసులు తప్పించుకోరు. ఇవాళ మనం చూసాం ఓబులాపురం గనులు, అది ఆ రోజు తెలుగుదేశం పార్టీని బయటికి తీసి వెలికి తీసి పోరాటం చేసింది. టైం పట్టింది కానీ క్లియర్ జడ్జిమెంట్ వచ్చింది. అలాగే డిలే అవ్వచ్చేమో కానీ ఎవరు తప్పించుకోలేరు. కమింగ్ బ్యాక్ టు ద కల్తీ కేస్, సిట్కి ఎందుకు ఇచ్చారు? అంటే ప్రతిపక్షం వాళ్ళు అందరూ సిబిఐకి ఇవ్వమంటుంటే సిట్కి ఎందుకు ఇచ్చారు? అంటే ఫ్యూచర్లో సిబిఐకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు
ఏం జరిగింది ఏంటనేది మొత్తం కూడా వాస్తవాలు తెలియదు కదా. ఇక్కడ అంతా ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళేమో సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు కదా. ఐపీఎస్ ఆఫీసర్స్ని పెట్టి, నలుగురిని పెట్టి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పెట్టి, దీన్ని ప్రతి క్షుణ్ణంగా పరిశీలన చేసి దీన్ని వెలికి తీసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ చేయబట్టే కదా ఇవన్నీ బయటకు వచ్చినాయి. అందుకని ఇవన్నీ కూడా తీస్తాం. వీళ్ళు సిబిఐని అడుగుతున్నారు, వీళ్ళు గతంలో ఎన్ని సిబిఐలు వేశారు చెప్పమనండి. ఇదే వైఎస్ఆర్ పార్టీలో ఆనాడు గోవర్ధన్ రెడ్డి గారు, ఆయనకి లిక్కర్ దానిలో కేసులో సంబంధాలు ఉన్నాయి, నలుగురు చనిపోతే ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ కేసును ఎత్తేసారు, మొత్తం కూడా తీశారు. అలాగే ఇక్కడ మల్లాది విష్ణు విజయవాడలో బార్లో కల్తీ మధ్య దాకా చనిపోయారు. ఆ రోజున ఆ కేసు ఉంటే వీళ్ళు వెంటనే వచ్చిన వెంటనే దాన్ని మాఫీ చేసుకుని మళ్ళీ అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకున్నారు. అది వాళ్ళ చరిత్ర. ఇవాళ మేము దీన్ని చాలా ట్రాన్స్పరెంట్గా తీస్తాం. దానికోసం ఇప్పుడు కొత్త విధానాలు కూడా ముందుకెళ్తున్నాం. ఇవాళ దానికి ఒక యాప్ కూడా తయారు చేసాం. ఈ యాప్ ద్వారా ప్రతి బాటిల్ని స్కాన్ చేస్తే అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇది ఒరిజినల్లా లేకపోతే ఏదన్నా ఇదే అని చెప్పి క్లియర్గా తెలిసిపోతుంది. ఇవాళ అంతా ట్రాన్స్పరెంట్ మనం చేస్తాం. మొత్తం ఎక్కడి నుంచి అయితే డిస్టిలరీ దగ్గర నుంచి, ఈఎన్ఏ దగ్గర నుంచి వస్తుంది, ఈఎన్ఏ ప్రొడక్షన్ దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి డిపో వరకు, డిపో నుంచి మళ్ళీ షాప్ వరకు, షాప్ నుంచి కూడా కస్టమర్కి ఇచ్చే వరకు కూడా మొత్తం ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ మేము డెవలప్ చేస్తాం. గతంలో ఇవన్నీ ఉండేవి, 14-19 ఇవన్నీ మేము చేసాం. కానీ 19-24 మొత్తం ఇవన్నీ కూడా సర్వనాశనం చేశారు. టెక్నాలజీ మొత్తాన్ని కూడా ఈ ట్రాన్స్పరెన్సీని అంతా కూడా తీశారు. అందుకని ఇప్పుడు వచ్చిన వెంటనే 5 ప్రాంతాల్లో మేము ఇప్పుడు ల్యాబ్లు పెట్టాం. కర్నూలులో, అనంతపూర్లో, ఇటు కాకినాడ, అదేవిధంగా విశాఖపట్నం, గుంటూరు, ఈ ప్రాంతాల్లో పెట్టి ప్రతి బాటిల్ని మేము ప్రతి బ్యాచ్ కూడా మేము ఎప్పటికప్పుడు ర్యాండమ్ చెకప్ చేస్తాం. ఇలాంటివి వస్తే మటుకు డెఫినెట్గా ఆ డిస్టిలరీ ఆ బ్యాచ్ని ఏం చేయాలనేది మేము కంట్రోల్ చేస్తూ ఉంటాం. అట్లాగే కింద ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా చాలా స్టేట్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది, జోనల్ లెవెల్ ఉంటాయి. ఎప్పటికప్పుడు ర్యాండమ్గా చెక్ చేస్తాం. కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాం. అంటే గత ప్రభుత్వ హయాంలో అసలు బెల్ట్ షాప్లే లేవు కానీ అని చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వ హయాంలో ఊరుకో 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి అని అంటున్నారు. జనరల్గా చూసుకుంటే అసలు గవర్నమెంట్ ఎందుకు ఏం యాక్షన్ తీసుకోవట్లా? బెల్ట్ షాపులు ఉన్నాయని తెలిసినా కూడా. బెల్ట్ షాప్స్ అనేది ఎంత ఏంటంటే ఎవడో బాటిల్ పట్టుకెళ్తాడు, అక్కడ ఏదైనా సేల్ జరిగితే ఇమీడియట్గా దాని మీద కూడా మేము కేసు కడుతున్నాం. కేసు కడతమే కాదు, ఏ షాప్ నుంచి వచ్చిందో కూడా వాళ్ళకి కూడా లింక్ చేస్తున్నాం. ఫస్ట్ టైం వస్తే వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం. ఇంకా 2-3 సార్లు రిపీట్ అయితే మటుకి నోటీస్ ఇచ్చి ఫైన్ వేస్తున్నాం. ఇంకా రిపీట్ అయితే షాప్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం 100%. అంతే స్ట్రిక్ట్గా మేము చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో కూడా బెల్ట్ షాప్స్ ఉండడానికి వీల్లేదని పూర్తిగా. అందుకని ఇప్పుడు ఈ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో షాప్ దగ్గరే ఎవరైనా సరే ట్రాక్ చేసుకోవాలా, స్కాన్ చేసుకోవాలా, అక్కడే కన్జ్యూమ్ చేస్తే చేసుకోవచ్చు, ఇంటికి తీసుకెళ్ళచ్చు. అంతేగాని ఎక్కడ బయటికి బల్క్గా వెళ్ళే పరిస్థితి ఉండదు. కల్తీ మద్యం చేసేవాళ్ళు ప్లస్ బెల్ట్ షాపులు కలిస్తేనే ఇంత పెద్ద స్కామ్ జరిగింది అన్న మాట వాస్తవమా కాదా? ఇందులో స్కామ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎంతవరకు చేశాడో, ఎప్పటి నుంచి చేశాడో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లు వస్తాయి. ఇప్పుడు ఈ మొలకల చెరువులో జరిగినటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా వచ్చిన అంచనాల ప్రకారం ఇదంతా కూడా తక్కువ టైంలో జరిగింది. ఇది మా వాళ్ళు ఒక ఊర్లో ఉన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి ఆ ఊర్లో ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి ఎలా వచ్చింది ఏంటని చెప్పి ఆ వ్యాన్ని వెహికల్ ఫాలో చేసి ఆ వెహికల్ దగ్గర నుంచి మొలకల చెరువులో ఉన్నటువంటి ఆ ప్రాంగణానికి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇవన్నీ జరుగుతుందని తెలిసి ఇమ్మీడియట్గా అక్కడ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఎవరెవరు ఉన్నారు దీని వెనక బ్యాక్గ్రౌండ్ అని చెప్పి మొత్తం కూడా తీసి ఇప్పుడు కేసులు పెట్టాం. అన్నమయ్య జిల్లాకి సంబంధించిన ఒక వ్యక్తి గోపాల్ మీ పార్టీలోనే ఒక కీలకమైన పోస్ట్లో ఉన్నారు. ఆయనకు తెలియకుండా అసలు కల్తీ వ్యాపారం జరిగే ప్రసక్తే లేదంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? వస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి కదా. ఇన్వెస్టిగేషన్లో ఎవరున్నా సరే, ఎంత పెద్ద నాయకుడు ఉన్నా సరే ఇవాళ సీరియస్గా యాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా రాజీ పడే సమస్య లేదు. ఇది గౌరవముఖి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక నిబద్ధత. గతంలో కూడా చూసాం, అన్నగారు ఉన్నప్పుడు కూడా చూసాం. మొన్న ఎవరైతే జయచంద్రారెడ్డి పాత్ర ఉందని తెలిసి ఇమీడియట్గా అతను సస్పెండ్ చేశాం. ఇంకెవరిదున్నా సరే, ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు కఠినంగా ఉంటాయనేది మా పార్టీ సిద్ధాంతం. ఎవ్రీ మంత్ 65,000 అఫీషియల్గా మీరు మామూలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇది నిజమా కాదు?
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మామూలు వసూలు చేస్తున్నారు 65,000 వరకు అంటున్నారు. మా వరకు అయితే ఎక్కడ కంప్లైంట్ రాలేదు. వస్తే మటుకి ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో మేము టాలరేట్ చేయం. దాంట్లో అసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? ఇవాళ మేము చాలా ట్రాన్స్పరెంట్గా షాప్స్ తీసుకోమని కలెక్టర్స్ సమక్షంలో కెమెరాలు పెట్టి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా డ్రా తీసాం, ట్రాన్స్పరెంట్గా తీసాం. ఎక్కడన్నా ఇలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తే మటుకు యాక్షన్స్ తీసుకుంటాం. గతంలో పనిచేసిన వాళ్ళని కీ రోల్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెట్టుకున్నారు అంటున్నారు. అసలు ఎందుకు వాళ్ళకి కీ రోల్ ఎందుకు ఇచ్చారు? కీ రోల్ అలా ఏమి ఉండదు ఇక్కడ. దాంట్లో యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఎవరైతే నిబద్ధతతో ఉంటారో వాళ్ళకే ఉంటే తప్ప ఇందుట్లో ఎవరు ఉండదు. ఇప్పుడు దీనికి కమిషనర్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్కి డైరెక్టర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా యాజ్ పర్ దీని ప్రకారం వెళ్తుంది. వాళ్ళ మీద ఎవరి మీద బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటే మటుకు వాళ్ళని వేరే నాన్ ఫోకల్లో పెట్టుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో కల్తీ లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పాత్ర లేకుండానే ఇంత కల్తీ స్కామ్ జరిగే అవకాశం ఉందా? కల్తీ లిక్కర్ స్కామ్ ఏంటిది? ఒక వ్యక్తి కొంతమంది చేసిన దాన్ని మేము ఇవాళ వెలికి తీసి బయట పెట్టాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మేము చాలాసార్లు ఈ విషయాలు మాట్లాడితే వాళ్ళు ఎక్కడా కూడా బయటకు రాలే. దానికోసమే సిట్ వేసాం. ఇవాళన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇవాళ మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం కాబట్టి ఇవాళ సిట్ వేసాం. మేము సిట్ వేసి ప్రతిదీ కూడా మేము ట్రాన్స్పరెంట్గా చూపిస్తాం. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఎక్కడి నుంచి ఉన్నారో అన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదేదో ప్రభుత్వం చేసిందని చెప్పి ఊరికే ఏదో అపోహ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మా బాధ్యత ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మీరు కూడా డబ్బులు తీసుకుంటున్నారు, ఒక 30% కమిషన్ తీసుకుంటున్నారని పేర్ని నాని మీ మీద ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? వాళ్ళకి విలువలు లేని మనుషుల గురించి నేను మాట్లాడను. ఇవ్వనండి, ఎక్కడ ఇచ్చారో ఎవరిచ్చారో చెప్పమానండి. ఇవన్నీ కూడా ఫేక్గా మాట్లాడతాం. ఫేక్గా వాళ్ళొక ఫేక్ మనుషులు. వాళ్ళు చేసినట్టుగా మేము చేస్తున్నాం అనుకుంటే అది వాళ్ళ తరం కాదు. మమ్మల్ని మా క్యారెక్టర్ గురించో లేకపోతే ఇంకోటి గురించి చేయటానికి మేము చాలా ట్రాన్స్పరెంట్గా రమ్మనండి. ఆయనే చెప్పాడు గిఫ్ట్లు ఇస్తే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పేర్ని నాని గారు. అది అందరికీ తెలిసింది. మేము ఏ రోజు కూడా ఒక ట్రాన్స్ఫర్స్లో కానీ ఎక్కడ కానీ మా దగ్గరకు ఎవరు రారు. మేము యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేస్తాం తప్ప ఎక్కడా కూడా దీంట్లో తావే లేదు. ఇది డిస్టరీస్, డిపో, షాప్ వాళ్ళు ఇంటెంట్ పెట్టుకుంటారు. దాని ప్రకారం వాళ్ళు తెచ్చుకుంటారు. దాని ప్రకారం వాళ్ళకి వచ్చే మార్జిన్ ఏదో షాప్ కూడా తీసుకుంటారు. ఇందులో ఇంకా మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళకి? ఇదంతా అపోహ సృష్టి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పనులే వాళ్ళు మా మీద జల్లాలని ప్రయత్నం చేస్తారు. అసలు మీకు పేర్ని నానికి ఇష్యూ ఎక్కడ సార్? అసలు ఇది పొలిటికల్ వైరమా లేకపోతే రాజకీయ వైరమా, పర్సనల్ ఇష్యూ మీ ఇద్దరికి? అసలు మనుషులకి ఏంటంటే రాజకీయాల్లో గెలిపోవడం సహజం. గెలిచినప్పుడు ప్రజలకు సేవ చేయాలా, ఎన్నికల వరకు అది ఉండాలి. గెలిచిన తర్వాత ఆ కార్యక్రమాలు ఎలా చేస్తే బాగుంటుంది ఏంటని చెప్పి డెవలప్మెంట్కి పోవాలి. కానీ గెలిచిన తర్వాత కక్ష సాధింపులు చర్యలు చేశారు నా మీదగా హత్య కేసు పెట్టి నన్ను 54 రోజులు కూడా జైల్లో పెట్టారు. ఇవాళ ఓడిపోయాననే ఓ దుర్దితో వాళ్ళు 50,000 ఓట్లతో ఓడగొట్టారు ప్రజలు. ఓడగొడితే ఇవాళ విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. అసలు ఇంగిత జ్ఞానం కూడా మర్చి మాట్లాడుతున్నారు. ప్రజలు చీకొడతా ఉన్నారు. అది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన భాష ఏంటండి? రప్ప రప్ప, నరికేస్తే కన్ను కొడితే చేసి వచ్చేయాలని. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చూసాం. రప్ప రప్ప అని, లేకపోతే సిఐని పట్టుకుని చూసాం. అంతకుముందు ఒక ఎస్పీని పట్టుకుని ఆయన్ని నీ క్యాడర్ ఏంటి, నా క్యాడర్ ఏంటి, నా ప్రోటోకాల్ ఏంటి అని చెప్పి ఒక ఎస్పీని పట్టుకుని దుర్భాషలాన్ని మాట్లాడడం. ఎలక్షన్ టైంలో పోలీస్ స్టేషన్ మీద పడి ఫర్నిచర్ అంతా పగలగొట్టేశారు. అక్కడ ఆ నైట్ అంతా అక్కడ కూర్చుని నానా రాద్ధాంతం సృష్టించారు. వ్యవస్థల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు, పనికిరాని భాషలో మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆల్రెడీ బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇలాంటి వ్యక్తుల్ని టాలరేట్ చేసే పని లేదు ఇక్కడ. డెఫినెట్గా రాబోయే కాలంలో, ఎందుకంటే బియ్యం చూసాం. నేను పట్టించిన బియ్యం ఆయన దొంగతనం చేశాడు, దొరికిపోయాడు. దొరికిపోయింది ఆయనే చెప్పాడు, లెటర్ పెట్టాడు. 8,000 బస్తా అంటే సామాన్య విషయమా? నేను ఫైన్ కట్టేస్తానంటే సరిపోద్దా? యాజ్ పర్ వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్లో అక్కడ ఏదన్నా మిస్ అయితే, అక్కడ ఏదన్నా ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినట్టు దాన్ని మిస్ అయితే
అది పూర్తి బాధ్యత మాదే, మేము క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొంటా సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. ఇవాళ అలాంటిది కావాలని మేము పెట్టించామని లేకపోతే ఎవడో చేశాడని డబ్బులు ఎందుకు కట్టారు? మీ అకౌంట్లో డబ్బులు వస్తే మీకు తెలియాలి కదా. ఇదే పేరు నాని గారి అకౌంట్లో సోకాళ్ళ వాళ్ళ గుమస్తాలు డబ్బులు వేశారు, ఆ టైంలో ఇలా తెలియాలి కదా. ఇదంతా కూడా మా దగ్గర పట్టాలు, రోడ్డు మీద పట్టాలకి ఎస్ఎఫ్ అని పెట్టి స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేశారు. అదేంటని అడిగితే పేదవాళ్ళకి ఇస్తే తప్పేంటి, స్ట్రీట్ ఫీల్డ్ ఇస్తే చట్టం ఒప్పుకుంటుందా? ఇవన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అది అలాంటి వ్యక్తుల్ని ఇవాళ ప్రజలు కూడా టాలరేట్ చేయరు. డెఫినెట్గా బుద్ధి చెప్తారు. అంటే పేర్ని నానిని వాళ్ళ వైఫ్ మీద కావాలని కేసులు ఎక్కువ పెట్టి ఆయన్ని లోపల పంపించాలి, మిమ్మల్ని లోపల పంపించారని ఆయన్ని కూడా లోపల పంపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారని అంటున్నాడు. దీని గురించి అరే పంపించాలని ఇప్పుడు దాకా ఆగుతాం ఏంటి? ఇప్పుడు ఆయన పెట్టినట్టు పెడతాం మాకు చేత కదా. నేను ఏ రోజు కూడా మా వ్యక్తిగత కక్ష సాధింపులు ఉండవు. మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకెళ్తూ ఉంటాం. ఇవాళ బియ్యం కేసు వాళ్ళు పెట్టుకుందే, వాళ్ళు దొంగతనం చేశారు, వాళ్ళు అక్రమంగా కట్టుకున్నాడు. అది వీళ్ళకి ఏ వ్యాపారం లేదు. వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి నాకు తెలిసాక బందర్లో కదా అందరికీ తెలుసు ఆయన గురించి. వీళ్ళకి ఏ వ్యాపారం లేదు. ఇవాళ అన్ని కోట్లు పెట్టి అక్కడ గోడౌన్స్ కట్టుకున్నాడు. మేము దాని గురించి మేము మాట్లాడామా? దాంట్లో కొన్ని లక్షల ట్రిప్పులు మట్టి తోలాడు, దాని గురించి మేము మాట్లాడామా? బంటు మిల్లు దగ్గర కట్టుకున్నాడు. ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ నేను వ్యక్తిగత విషయాన్ని మాట్లాడను, వాళ్ళ ఎట్లా వచ్చినాయి ఏంటి అది మాట్లాడను. కానీ వాళ్ళు మేము న్యాయంగా నీతిబద్ధంగా మేము చేసినటువంటి కార్యక్రమాలకు విమర్శించే కార్యక్రమాలకు వెళ్తున్నా అంటే అది కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంది. అయినా లెక్క చేయం. ప్రజలు మా మీద నమ్మకం ఉంది. ప్రజల కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కమింగ్ బ్యాక్ టు ద లిక్కర్ కేస్, లైక్ కల్తీ లిక్కర్ వన్, వైసీపీ వాళ్ళేమో 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ అంటున్నారు. కానీ ఇది కల్తీ లిక్కర్ స్కామ్ ఏమో 50,000 కోట్లు అని ఆరోపిస్తున్నారు. దీని గురించి 50,000 కోట్ల వరకు స్కామ్ జరుగుతుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధం ఉంది. మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. రమ్మనండి, ప్రూవ్ చేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రతి 4 బాటిల్ ఒక బాటిల్ ఇది ఉందన్నారు. రమ్మనండి, ఏ షాప్లో అందుకని కదా స్కానర్ పెట్టాం, మేము యాప్ పెట్టాం కదా. రమ్మనండి, ఎక్కడ జరిగిందో. ఊరికే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, వాళ్ళ స్కామ్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వంని ప్రజల్లో తప్పుదారి పట్టించిన ప్రయత్నం కోసం మాత్రమే దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర కోణంలో విచారణ జరుగుతుంది. డెఫినెట్గా అన్నీ బయటకు వస్తాయి. ప్రజలకి జవాబుదారులుగా మేము ఉన్నాం. రాయలసీమ మంత్రి మరియు ఒక ఎమ్మెల్సీ పెద్ద పాత్ర ఉంది ఈ స్కామ్లో అని చెప్తున్నారు. దీని గురించి అరే ఎన్నైనా చెప్తారని చెప్తున్నా కదా. వాళ్ళు చెప్పడానికి ఏదైనా చెప్తారు, ఏదేదో మాట్లాడతారు. ఇవాళ మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, అందుకే సిట్ వేసాం. మొత్తం వాస్తవాలను కూడా బయటకు వస్తాం. వాళ్ళ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే తీసుకుని రమ్మనండి, సిట్ ముందుకు వచ్చి చెప్పమనండి. ఇవాళ ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తామంటే ఒక ఉద్దేశపూర్వకంగా దీన్ని కుట్రపూరితంగా చేశారనేది అనిపిస్తూ ఉంది. అవన్నీ బయటకు వస్తాయి. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది, ఈ ప్రభుత్వంలో అయినా ఇంకా ఎవరు చేశారన్నది తేరకపోయినా కల్తీ లిక్కర్ స్కామ్ జరిగింది అంటే స్కామ్ కాదు. ఓకే, వెదర్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ర్యాకెట్ ఆర్ సంథింగ్ దొరికింది అంటే సామాన్య ప్రజల జీవితాలతోనే ప్రతి ప్రభుత్వం ఆడుకుంటుంది అని బయట పబ్లిక్ ఇప్పుడు అందుకని కదా మేము యాప్ పెట్టాము. మేము యాప్ వాళ్ళు ఏమీ షాపుల్లో లేదు కదా, ఎక్కడో ఒక దగ్గర దొరికింది. ఇమీడియట్గా మేము దాని మీద యాక్షన్ తీసుకున్నాం. షాప్స్కి రమ్మనండి, షాపుల్లో కొనుక్కోమనండి, బయట ఎవ్వరు కొనుక్కోవద్దు. మేము క్లియర్గా చెప్తున్నాం. షాపుల్లో ఎక్కడన్నా కల్తీ జరిగితే చెప్పండి, మా దృష్టికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. బయట కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేసాం. దాని ద్వారా ఎక్కడ బయట కూడా అవైలబిలిటీ లేకుండా చేయడానికి మేము ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇవాళ ఎక్కడన్నా ఎవరైనా చేసినా కూడా మా దృష్టికి తీసుకురండి. దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవాళ పెట్టాం, 14405. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కోట్ చేయమనండి. ఇమీడియట్గా ఎవరైతే అక్కడ ఎట్లా ఒక్క బాటిల్ బయట అమ్మడాలని ప్రయత్నం చేసినా కూడా డెఫినెట్గా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయి. పీడీ యాక్ట్లు పెడుతున్నాం. గంజాయి లాస్ట్ గవర్నమెంట్లో చూసాం కదా, ఏ రకంగా గంజాయిని తీసుకొచ్చి వాళ్ళు పేటెంట్ చేశారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని పేటెంట్ చేశారు. ఈ దేశంలో కాదు విదేశాలకు కూడా గంజాయి వెళ్ళే పరిస్థితులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఇవాళ అవన్నీ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి బురదంతా కూడా తీసుకొచ్చి మా మీద వేయాలని ప్రయత్నం చేస్తే అది వాళ్ళ వల్ల కాదు. అందుకని ఇవాళ మేము మొత్తం కూడా ఒక్క బాటిల్ కూడా బయట ఉండడానికి వీలేదు. ఎవరన్నా కావాలనుకుంటే షాపులకు వాళ్ళకి కావాలని వచ్చి తీసుకోమనండి, జగన్మోహన్ రెడ్డి గారికి కావాలన్నా తీసుకోమనండి, ఇంకెవరికి కావాలని వచ్చి షాపులో తీసుకోమనండి, అది ట్రాక్ చేసుకోమనండి. అంతేగాని బయట దానికి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో చాలా యాక్షన్స్ తీసుకుంటాం. ఎక్సైజ్ మరియు మైన్స్ మినిస్టర్గా ఉన్న మీరు కానీ వెనక మాత్రం డెసిషన్స్ వేరే వాళ్ళు తీసుకుంటారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది దీనికి ఏమంటారు? ఇవన్నీ సహజం వాళ్ళు మాట్లాడే మాటలు. మేము పరిపాలన సాగించడానికి
గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం అంతా కలిపి తీసుకుంటాము. ఇవాళ మేము కూడా అవసరమైనటువంటి నిర్ణయాలు డెఫినెట్గా తీసుకున్నాం. యాజ్ పర్ రూల్స్ ప్రకారం వెళ్తాం. కొన్ని దానికోసం మేము GOM కూడా వేసుకున్నాం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టుకున్నాం. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని ఇవాళ అన్నిటికీ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అవసరమైనప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసుకుంటాం, డెసిషన్స్ తీసుకుంటాం. దీన్ని ఏదేదో మాట్లాడతారు దాని గురించి మనం. ఎందుకంటే అప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏ మినిస్టర్ అన్నా వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడారండి? చెప్పండి దీనికి సమాధానం. 5 ఏళ్ళలో వాళ్ళ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ ఒక్క మంత్రి అయినా వచ్చి బయట మాట్లాడగలిగారా? ఇవాళ మా డిపార్ట్మెంట్స్, మేము చేసే డిపార్ట్మెంట్స్లో మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటాం, అవసరమైనప్పుడు మేము సలహాలు తీసుకుంటాం, దాని ప్రకారం ముందుకెళ్తాం. ఇప్పుడే దొరికిన బ్రేకింగ్ న్యూస్, జోగి రమేష్ ఆధ్వర్యంలోనే ఇది కల్తీ లిక్కర్ అంతా చేశానని జనార్దన్ ఒప్పుకున్నారు. దీని గురించి ఏమంటారు? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటో కదా వాస్తవాలు బయటకు వస్తాయి. దాంట్లో భాగంగానే ఇన్వెస్టిగేషన్ పూర్తి అవనండి. అయినాక దీని డీటెయిల్స్ అన్నీ కూడా తప్పకుండా మీడియా ముందుకు ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.